అరణ్యంలో పారిపోయి దాక్కున్న తర్వాతనే రాజయ్యాడు. హల్లెలూయా. నేను ఒక్కటి చెప్పగలుగుతాను, ఏమిటంటే మన ఆత్మీయ జీవితంలో అంతా మన మంచికే. అందరు అనండి ఆ మాట, మరొక్కసారి అనండి, హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమలలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, అది ఆయన చిత్తం. కొన్నిసార్లు భయంకరమైన నిందలు వస్తాయి, కొంచెం ఓపిక పట్టాలి. కొన్నిసార్లు ఒంటరితనం ఎదురవుతుంది, కొంచెం ఓపిక పట్టాలి. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం, లైఫ్ గేమ్లో ఫెయిల్ అవుతాం, ఓపిక పట్టాలి. కొన్నిసార్లు ఫ్యామిలీ విషయంలో ఫెయిల్ అవుతాం, కొంచెం ఓపిక పట్టాలి. కొన్నిసార్లు ఉన్న పాటన మన చుట్టూ శత్రువులు తయారవుతారు, కొంచెం ఓపిక పట్టాలి. అయితే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, జీవితం చాలా చిన్నది. అందరు అనండి, ఈ చిన్న జీవితాన్ని నవ్వుకుంటూ బ్రతకాలి. ఈ చిన్న జీవితాన్ని, ఈ షార్ట్, చాలా చిన్న జీవితం. ఈ జీవితంలో సాధించేదంటూ ఏం లేదు. కక్షలు, కోపాలు, ఈర్ష్యలు, అసూయాలు, ద్వేషాలు, చాలా చిన్న జీవితంలో ఈ చిన్నవి మనల్ని అందరికీ దూరం చేస్తాయి. మహిమ చెప్పింది కదా, నా మనసులో ఎంత ఉన్నా బద్ధ శత్రువుతోనైనా మాట్లాడతా, నాకున్న అలవాటు అది. హల్లెలూయా. సరే, జీవితం చాలా చిన్నది అనండి. ఈ చిన్న జీవితాన్ని మంచిగా బ్రతుకుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బొంత పురుగు గూటిలోనికి వెళ్ళి సీతాకోక చిలుక వలె మారుతుంది. బొంత పురుగుగా ఉన్నప్పుడు దాన్ని అందరూ అసహించుకుంటారు. సీతాకోక చిలుకగా మారిన తర్వాత అందరూ ప్రేమిస్తారు. మనం కూడా జీవితంలో క్రీస్తుని ఎరగక మునుపు బొంత పురుగు లాంటి వాళ్ళము, క్రీస్తుని ఎరిగిన తర్వాత సీతాకోక చిలుక లాంటి వారం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. జీవితం చాలా చిన్నదని మరొకసారి ఆనందం, మరొకసారి హల్లెలూయా. సరే, 1 పేతురు పత్రిక తీయకండి, వినండి. 1వ అధ్యాయం 24లో ఏముంటుందంటే, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిది అని వ్రాయబడ్డది. నీ జీవితం గడ్డి పువ్వు లాంటిది. ఎండ వచ్చిందంటే ఆ గడ్డి పువ్వు వాడిపోతుంది, నీళ్ళు తగిలిందంటే ఆ గడ్డి పువ్వు చిగురిస్తుంది. మానవుని జీవితము గడ్డి పువ్వు లాంటిది. యాకోబు పత్రిక 4:14లో మానవుని జీవితం ఆవిరి లాంటిది. మనకు ఆవిరి తెలుసు కదమ్మా, వంట చేస్తుంటే ఆ ఆవిరి కొంతసేపే ఉంటుంది, తర్వాత ఎగిరిపోతుంది. అంతేకాదు మానవుని జీవితము నీడ లాంటిది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో, నీడ ఎండ రాగానే నీ నీడ కనబడుతుంది, ఎండ వెళ్ళిపోగానే నీ నీడ నీకు కనబడదు. మానవుని జీవితం నీడ లాంటిది, ధూళి లాంటిది, నీళ్ళ లాంటిది, గుడారం లాంటిది. ఇది తాత్కాలికమైన జీవితం. మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ జీవితంలో 4 భాగాలు ఉంటాయి. నువ్వు వ్యక్తిగతంగా మంచిగా బ్రతకాలి, పెళ్ళి అయిన తర్వాత కుటుంబంలో మంచిగా బ్రతకాలి, పెళ్ళి అయిన తర్వాత పిల్లలతో మంచిగా బ్రతకాలి, తరువాత వృద్ధాప్యంలో నీ బాధ్యతలనన్నీ నిర్వహించి మంచిగా బ్రతకాలి. 4 కోణాలు. వ్యక్తిగతంగా యవ్వన దశ దాకా నువ్వు మంచిగా బ్రతకాలి. వ్యక్తిగతంగా నువ్వు దీవించబడి కుటుంబంగా వచ్చినప్పుడు కుటుంబంలో మంచిగా బ్రతకాలి. కుటుంబం అయిన తర్వాత పిల్లలతో బాధ్యతలు పెరిగినప్పుడు మంచిగా బ్రతకాలి. తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మంచిగా జీవించాలి. ఇది లైఫ్. ఇది చాలా చిన్నది. మళ్ళొక్కసారి చెప్తాం, ఇది చాలా, చెప్పండి, ఇది చాలా చిన్నది. కొందరికి దేవుడు శ్రమలను రాస్తాడు, కొందరికి కష్టాలను రాస్తాడు, కొందరికి ఒంటరితనాన్ని రాస్తాడు. ఏది నీ జీవితంలో ఎదురైనా అది దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా.
సరే మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. షార్ట్గా ఒక 20 లేదా 15 నిమిషాలు మనం వాక్యాన్ని విందాం. 365 రోజులు దేవుడు నిన్ను కాపాడినాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. మరణపు అంచుల వరకు వెళ్ళిన నిన్ను కాపాడినాడు. కొన్ని పరిస్థితుల మధ్యలో చేయి జారిపోతున్న పరిస్థితుల మధ్యలో నిన్ను కాపాడినాడు, ఆశీర్వదించినాడు, ఆర్థికంగా దీవించినాడు, నీ ప్రార్థన విన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఊహించని కార్యాలను జరిగించినాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ సంవత్సరం దేవుడు నాకు మేలు చేశాడన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. నాకు కూడా చాలా మేలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా అప్పులలో కూరుకొని పోయినా. ఈరోజు మీకు చెప్పాలి, చాలా మైండ్ పడుకుంటే ఇట్లా ఆలోచన చేసేవాడిని. నేను నెలకు 6,000 రూపాయలు వడ్డీ కట్టేది. భయంకరమైన పరిస్థితి. సరే, చెప్పుకోలేను, ఎవ్వరికీ చెప్పద్దు మనం. ఒకరోజు నేను కానుకలు, ఒక మీటింగ్ పోయి కానుకలు వేయడానికి పోయినప్పుడు దైవజనుడు ఒక ఆయన పిలిచి అన్నాడు, నీ జేబులో ఏముందో తీయి అన్నాడు. నా జేబులో ఏం లేదని చెప్పాను. ఆ సేవకుడు అన్నాడు, 2 రూపీస్ కాయిన్ ఉన్నా తీ, 5 రూపీస్ కాయిన్ ఉన్నా తీ అన్నాడు. నా జీవితంలో ఆ రోజు నేను చాలా ఏడ్చాను. నా దగ్గర 5 రూపాయల ఒక కాయిన్ ఉండే, ఆ 5 రూపీస్ కాయిన్ ఒక్కటే ఉండే. నువ్వు చాలా ఆర్థికంగా స్ట్రగుల్ అవుతున్నావు, కానీ నీకు దేవుడు ఒక ద్వారం తెరవబోతున్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ప్రార్థన చేసుకునేవాడిని, బాగా కన్నీళ్ళతో ప్రార్థన చేసుకునేవాడిని. కొన్నిసార్లు వీళ్ళు నిద్రపోయినప్పుడు నేను అలా కూర్చొని మనసులో ప్రార్థన చేసేవాడిని, నా అంతరంగంతో ప్రార్థన చేసేవాడిని. నా జీవితంలో ప్రభువా సేవ వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, చాలా ప్రార్థన చేసేవాడిని. దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను 10 లక్షలకు వడ్డీ కట్టేవాడిని, కానీ నా దేవుడు నా కన్నీటి ప్రార్థన విని దేవుడు ఒక గొప్ప అద్భుతమైన ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారం తెరవబడగానే నా అప్పంతా 10 నెలల్లో తీరిపోయింది. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని కృప. ఆమేన్ చెప్పండి. సరే మంచిది. ఈరోజు నువ్వు అప్పులతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న అమ్మగారు మంచి మాట చెప్పింది. నీకు ఇల్లు లేదని బాధపడుతున్నావా? నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు. అప్పులతో బాధపడుతున్నావా? నీ అప్పులు తీరిపోతాయి. శుభకార్యం కోసం చూస్తున్నావా? శుభకార్యం జరుగుతుంది. ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు నీకు తిరిగి ఇస్తాడన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. జీవితం చాలా చిన్నది. ఈరోజు మన టాపిక్ జీవితం. చెప్పాలి, జీవితం చాలా చిన్నది. హల్లెలూయా. ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా బ్రతుకుదాం. ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా బ్రతుకుదాం. ఈ చిన్న జీవితాన్ని సమాధానంగా బ్రతుకుదాం. ఈ చిన్న జీవితాన్ని అందరితో ప్రేమతో బ్రతుకుదాం. హల్లెలూయా. ఈ చిన్న జీవితంలో అందరితో కలిసి బ్రతుకుదాం. హల్లెలూయా. నీతో ఎవరు కలవకున్నా నువ్వు అందరితో కలిసి బ్రతుకు చిన్న జీవితంలో. ఈ చిన్న జీవితంలో కోపాలు, తాపాలు, కక్షలు, ఈర్షలు అన్నిటినీ మనము బంధిద్దాం. అందరితో ప్రేమగా బ్రతుకుదాం. హల్లెలూయా. సరే, ఈ జీవితంలో కావలసిన 7 మెట్లు చెప్తాను. 7 నిమిషాలలో చెప్తాను, మంచిగా వినాలి. మొదటి మెట్టు చిన్న జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆర్ ఫర్ రివ్యూ అనండి అందరూ, రివ్యూ. హల్లెలూయా. సరే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. తీయకండి, వినండి. 2వ సమూయేలు 12వ అధ్యాయం 1వ వచనంలో దావీదు మహారాజు ఉన్నాడు. రాజును దేవుడు అభిషేకించాడు. దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. 30,000 సైన్యాన్ని నడిపిస్తున్నాడు. యుద్ధాలు చేస్తున్నాడు, గెలుస్తున్నాడు, ఉండాతనంగా బ్రతుకుతున్నాడు దావీదు రాజు. ఒకరోజు దావీదు
మిద్ద మీదకి ఎక్కి అలా చూచి ఒక పాపంలో పడిపోయాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా దేవుడు తిరిగి లేపుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. రిబాల రసకమకలతురబాల. పడిన వారిని లేపే దేవుడు ఆయన, కృంగిన వారిని లేపే దేవుడు ఆయన, బలహీనులను లేపే దేవుడు ఆయన, చెదిరిన వారిని లేపే దేవుడు ఆయన. పడిపోయాడు. దావీదు పడిపోయాడు. చిన్న జీవితంలో పడిపోయి అతడు అనుకుంటున్నాడు నేను పడిపోలేదు అనుకొని అందరితో సంతోషంగా బ్రతుకుతున్నాడు. కానీ పడిపోయాడు బిడ్డ. పడిపోయిన వ్యక్తి దగ్గరికి నాతాను అనే ఒక ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, దావీదు గారు నీకు ఒక విషయం చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు, చెప్పు ప్రవక్త గారు అంటే దావీదు చెప్తున్నాడు. ఓకే, నీకు 100 గొర్రెలు ఉన్నాయి, ఒక దరిద్రునికి 1 గొర్రె ఉంది. ఆ 100 గొర్రెల వ్యక్తి 100 గొర్రెలతో సంతోషపడక ఆ ఒంటరిగా 1 గొర్రె ఉన్న వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను తీసుకొని వెళ్ళాడు. ఆ గొర్రెను తన సొంతం చేసుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు దావీదుకు కోపం వచ్చి అంటాడు, ఎవరు ఆ మూర్ఖుడు అంటాడు. అప్పుడు దావీదుతో నాతాను అంటాడు, నీవే అంటాడు. అప్పుడు దావీదు పశ్చాత్తాపడతాడు, నేను పడిపోయినాను, నేను తిరిగి లేవాలి. సో రివ్యూ అంటే తన మైండ్లో ఉన్న ఎక్కడైతే పడిపోయాడో, ఎక్కడైతే చెదిరిపోయాడో అతడు పునరావలోకనం అంటే వెనుకకు తిరిగి చూసుకున్నాడు. ఈరోజు చేతులెత్తి చెప్తున్నా, ఈ 24లో వెనుకకు తిరిగి చూసుకో ఒకసారి. నువ్వెక్కడ ఫెయిల్ అయిపోయావు, ఎక్కడ ఒంటరిగా మిగిలిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ చెదిరిపోయావో తిరిగి చూడు ఒకసారి. వెనుకకు తిరిగి చూస్తే మన జీవితం మనకే అర్థమవుతుంది. తిరిగి చూస్తే మన హృదయం మనతోనే మాట్లాడుతుంది. తిరిగి చూస్తే మన కథ మనకే తెలుస్తుంది. రివ్యూ చేసుకో ఒకసారి. దావీదు వెనుకకు తిరిగి చూసుకున్నాడు. నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సక్సెస్ అయినా, యుద్ధాలు చేసినప్పుడు సక్సెస్ అయినా, పాటలు పాడేక్కడ సక్సెస్ అయినా, కానీ ఒక చోట నేను పడిపోయినా, నేను ఇక పడిపోను. రివ్యూ వెనుక తిరిగి చూసుకొని తన తప్పు తను తెలుసుకొని ఇక నేను ఎన్నడూ తప్పు చేయ. ఈ సంవత్సరంలో ఎన్ని పొరపాట్లు నీ జీవితంలో జరిగినాయో నెక్స్ట్ ఇయర్లో ఏ పొరపాటు నీ జీవితంలో జరగద్దు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మరలా నాకు రక్షణ ఆనందం కలగజేయుము. హల్లెలూయా. కోల్పోయిన ఆనందం నాకు కావాలయ్యా, కోల్పోయిన సంతోషం నాకు కావాలయ్యా, కోల్పోయిన నీతో సహవాసం నాకు కావాలయ్యా, కోల్పోయిన ఆత్మీయత నాకు కావాలయ్యా, కోల్పోయిన ఆత్మ నాకు కావాలయ్యా. నీ రక్షణ ఆనందము సమ్మతగల మనసు నాకు దయచేయి. నెమ్మది లేదు నాలో. రివ్యూ చేసుకో, తిరిగి చూసుకో. కుటుంబాన్ని బాధ పెట్టిన విషయాలు తిరిగి చూసుకో. పిల్లలకు బాధ కలిగినట్టు బ్రతికిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులను బాధ పెట్టిన విషయాలను జ్ఞాపకం చేసుకో. రివ్యూ ఒకసారి పునరాలోకనం. జనవరి ఎలా స్టార్ట్ అయింది, డిసెంబర్ ఎలా ముగిస్తుంది, నేను ఎలాగున్నాను ఒక్కసారి వెనుకకి తిరిగి చూడాలి. రివ్యూ మొదటి మాట. రెండోది, నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఫిలిప్పీ పత్రిక 3:14లో రన్, ఆర్ ఫర్ రన్. ఒకటి ఆర్ ఫర్ రివ్యూ, పునరావలోకనం చేసుకోవాలి. సెకండ్ ఆర్ ఏంటంటే రన్, పరిగెత్తు. చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. నీ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తు. గేమ్ నువ్వు విన్నర్ కావాలి అంటే పరిగెత్తాలి. పరిగెత్తేవారు ఓపికతో పరిగెత్తాలంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పోటీగా పరిగెత్తద్దు. నీ ఎదుటున్న ఆ బహుమానాన్ని చూసి పరిగెత్తు. ఎదుటి వాడు ఎలా పరిగెత్తుతున్నాడో అవసరం లేదు నీకు. దేవుని కృప పొందుకొని పరిగెత్తు.
దేవుని శక్తితో పరిగెత్తు, దేవుని బలాన్ని ఆశ్రయించి పరిగెత్తు. పరిగెత్తుతున్నప్పుడు కొందరు నిన్ను లాగుతారు, కొందరు నిన్ను క్రిటిసైజ్ చేస్తారు, కొందరు నిన్ను కృంగదీస్తారు, కొందరు నీ యొక్క గమ్యాన్ని చెడగొడతారు. కానీ అటు ఇటు చూడకుండా గమ్యము వైపు చూచి పరిగెత్తుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట రివ్యూ, పునరాలోకనం చేసుకో, ఒక్కసారి వెనుక తిరిగి. రెండోది రన్, నువ్వు విజయం వైపు పరిగెత్తాలి, ఓటమి వైపు పరిగెత్తద్దు. ఒకవేళ ఓడిపోతున్న పరిస్థితులు నీకు ఎదురైనా బలము తెచ్చుకో, శక్తిని తెచ్చుకో, కృపను కోరుకో, ఆత్మను కోరుకో, దేవుని యొక్క నామాన్ని స్మరించి నీవు విజయము వైపు పరిగెత్తుదువు గాక. అక్కడ పౌలు అంటాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను అంటాడు. ఎప్పుడు నీ గురి తప్పద్దు. పక్కలతో చెప్పు, నీ గురి తప్పద్దు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, నువ్వు చక్కగా పరిగెత్తు. ఒకవేళ పరిగెత్తుతున్నప్పుడు పడిపోతే ప్రజలు నవ్వుతారు. నువ్వు పడ్డందుకు బాధపడం, కానీ మనం పడ్డప్పుడు 10 మంది చూస్తే బాధ అనిపిస్తుంది. అయితే నువ్వు ఎప్పుడు పడతావని ఎదురు చూస్తారు లోకం, నువ్వు ఎప్పుడు పాడైతావని ఎదురు చూస్తారు. అలాంటి సమయంలో నువ్వు పడిపోకుండా పరిగెత్తుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరిగెత్తడం నేర్చుకో, ఆత్మీయ రంగంలో పరిగెత్తుదాం. ఆమేన్. మూడవ ఆర్, ఒకటి రివ్యూ, రెండోది రన్, మూడోది రిపెంటెడ్. రిపెంటెడ్ అంటే పశ్చాత్తాపం. అందరు చెప్పండి, మంచిగా చెప్పండి. నువ్వు పరిగెత్తుతున్నావు ఆత్మీయ రంగంలో, అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు జారిపోయి పడిపోయినావు అనుకో. పడిపోయినప్పుడు నువ్వు బాధపడతావు. అరే, నేను విశ్వాసంలో పడిపోయినా, భక్తిలో పడిపోయినా, సహవాసంలో పడిపోయినా, ప్రార్థనలో పడిపోయినా, నేను దేవుని సేవలో పడిపోయినా, సంఘంకు దూరమై పడిపోయినా అని నువ్వు పడిపోయిన కాడ కూర్చొని ఏడవద్దు. పడిపోయిన కాడ కూర్చొని నువ్వు బాధపడద్దు. పడిపోయినందుకు నీలో కొంచెం పశ్చాత్తాపం కలగాలి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే మార్కు సువార్త 14:72లో యేసు ప్రభుతో పేతురున్నాడు, యోహానున్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, అందరు ఉన్నారు. అయితే పేతురు అంటాడు, నీకోసం నా ప్రాణం ఇస్తా అంటాడు, నిన్ను నేను విడిచిపెట్టను అంటాడు. పేతురు యేసు ప్రభుతోనే జీవిస్తాడు, యేసు ప్రభుతోనే నడుస్తాడు, యేసు ప్రభుతోనే పడుకుంటాడు. కానీ యేసు ప్రభును మరి రోమా సైనికులు తీసుకొని వెళుతున్నప్పుడు, సిలువకు వేయడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు పేతురు వెనుకకు వెళ్ళి ఆ యొక్క మంట కాడ కూర్చుంటాడు. ఒక చిన్నది అంటది, నువ్వు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తివి కదంటే, యేసు ప్రభు అంటే నాకెవరో తెలియదు, సంఘం అంటే ఏంటిదో నాకు తెలియదు, అసలు యేసు ప్రభు గురించి నా దగ్గర ఏం మాట్లాడక నాకు తెలియదు అంటే, యేసు ప్రభు వెనుకకి తిరిగి చూస్తాడు. అలా, నేను నీకు తెలియదా పేతురు, నాతో అద్భుతాలు చూడలేదా, నేను నీ దగ్గరికి నీళ్ళ మీద నడుచుకుంటూ రాలేదా, గిత్సం అనే తోటలో నువ్వు నా పక్కకు లేవా, నేను ఎవరో నీకు తెలియదు అంటున్నావు. మరొక కాడికి పోతే మరలా అంటది, చిన్నది అంటది, నువ్వు యేసుప్రభు శిష్యులు ఒకడు అంటే నాకు తెలియదు అంటాడు. అప్పుడు కూడా నా ప్రభు తిరిగి చూస్తాడు. అట్లా చూసినప్పుడు ఆ కళ్ళే మాట్లాడుతూ ఉంటాయి. ఆ యేసయ్య కళ్ళు ఆ పేతురు వైపు చూడగానే సిగ్గుతో పేతురు తలదించుకుంటాడు. తర్వాత ఒక కోడి కూత కూస్తుంది. 3వ మారు కూత కూసినప్పుడు యేసు ప్రభు వెళ్తుంటే గోడ తట్టుకు వెళ్ళిపోయి పశ్చాత్తాపడి ఏడ్చెను అని ఉంటుంది. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ మనస్సులో ఉన్న లోపం నీకు అర్థమైనప్పుడు నీలో నుండి పశ్చాత్తాపం వస్తాయి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపము నీకు నూతన మనసును కలగజేస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. రిపెంటెడ్, పశ్చాత్తాపం అనేది ఉండాలి. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది తెలుసా? వాక్యం నీ మనసును తాకినప్పుడు నీలో నుండి ఒక పశ్చాత్తాపం బయటికి వస్తుంది. హల్లెలూయా. చాలా పశ్చాత్తాపడతాడు. నేను యేసు ప్రభును నేను ఎవరో తెలియదన్నానని చెప్పి చాలా పశ్చాత్తాపడి ఏడుస్తాడు. ఆ పశ్చాత్తాపమే పేతురును దేవుడు అభిషేకంతో నింపినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. రివ్యూ, పునరాలోకనం చేసుకో. రన్, విజయం వైపు పరిగెత్తుతున్న నీవు కొన్నిసార్లు పొరపాటై పడిపోతే రిపెంటెంట్, పశ్చాత్తాపడి దేవుని కృపను పొందుకుందువు గాక, దేవుని బలాన్ని పొందుకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆర్ ఫర్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత అనండి అందరూ, చెప్తా. ప్రత్యక్షత అంటే యేసుప్రభు అంటాడు, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలంటే, కొందరు యోహాన్ అని, కొందరు ఏలియా అని, కొందరు మరి మోషే అని, ప్రవక్తల్లో ఒక్కడని అంటున్నారు అని అన్నప్పుడు అక్కడ పేతురు ఒక మాట అంటాడు. ఏమంటే మత్తయి సువార్త 16:16లో నీవు జీవము కలిగిన దేవుని కుమారుడవు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఏలియావు కాదు, ఏలియా కంటే గొప్పవాడవు. యోనావు కాదు, యోనా కంటే గొప్పవాడవు. నీవు ప్రవక్తల్లో ఒకరివి కాదు, ప్రవక్తల కంటే గొప్పవాడవు అని చెప్పి ఏమంటాడు తెలుసా? నీవు జీవము కలిగిన దేవుని కుమారుడవని నాకు ప్రత్యక్షత కలిగింది. ఆమె నీలో జీవమున్నదని దేవుడు నాకు బయలుపరిచాడు. నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడవు. నువ్వు మాట సెలవిస్తే కార్యం జరుగుతుంది. ఆమె నువ్వెవరి పాపాలు క్షమిస్తావో ఆ పాపాలు క్షమించబడతాయి. నువ్వు ఎవరికి విడుదల ఇస్తావో వారు విడుదల పొందుతారు. ఎవరికి జీవం ఇస్తావో వారు జీవం పొందుతారు. నీవే జీవము కలిగిన దేవుని కుమారుడవు. ఆమేన్, హల్లెలూయా. ఒక రెవల్యూషన్ రావాలి సంఘానికి వస్తే. ఆమె నువ్వు సంఘానికి ఎందుకు వెళ్ళినావు అని ఎవరైనా అంటే ఏం చెప్పాలి తెలుసా? ఈరోజు ఒక ప్రత్యక్షత నాకు కలిగింది. ఏ ప్రత్యక్షత తెలుసా? దేవుడితో నేను అంటగట్టబడ్డానని దేవుడు మాట్లాడినాడు. నేను అంటగట్టబడిన బిడ్డను, నేను ఫలించే కొమ్మను, ఫలభరితమైన చెట్టును, నీటి కాలువల యోరన ఉన్న బిడ్డను, సంఘములో అభిషేకించబడ్డ బిడ్డనని ఒక ప్రత్యక్షత నాలో కలిగింది. హల్లెలూయా. నువ్వు ఒక ప్రత్యక్షత పొందాలి. సంఘానికి వచ్చినవంటే వచ్చిన అన్నట్టు కాదు. ఈరోజు నీకు ఒక ప్రత్యక్షత ఏందో తెలుసా? పడిపోయిన నీ గుడారం కట్టబడబోతున్నది. రసమాల కురబల రసకెల్లరే. దేవుడు నీ పక్షాన యుద్ధములు చేయబోతున్నాడు. దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. దేవుడు నీ నోటిలో నవ్వును కలగజేయబోతున్నాడు. దేవుడు నీ భర్త కట్లను తెంపబోతున్నాడు. దేవుడు నీ పిల్లలను దీవించబోతున్నాడు. దేవుడు నీకు గృహాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆర్థిక దీవెన ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. నీ మధురంగా మారబోతుంది. నీ ఒంటరితనాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీ నిందను ఘనతగా మార్చబోతున్నాడు. అది ప్రత్యక్షత. ఆమేన్. నీ గృహంలో శుభకార్యం జరుగును గాక. హల్లెలూయా. సో అది ఏంటి అంటే 4వది రెవల్యూషన్. నువ్వెవరు అంటే నువ్వు జీవం గల దేవుని కుమారుడు అని నాకు తెలుసు. నీతో ఉన్నప్పుడు మాకు అర్థమైంది నువ్వు ఎక్కడ మాట్లాడితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. సో రివ్యూ చేసుకుందాం, వెనుకకు తిరిగి చూద్దాం. 360 రోజులు ఎట్లా బ్రతికినాం, ఎలా జీవించినాం, ఎక్కడ ఫెయిల్ అయినాం, ఎక్కడ పాస్ అయినాం, ఎక్కడ ఓడిపోయినాం, ఎక్కడ గెలిచినాం, ఎక్కడ పడిపోయినాం, ఎక్కడ నిలబడ్డాం. ఒకసారి రివ్యూ చేసుకోవడం చాలా మంచిది. తిరిగి చూసుకోవాలి ఒక్కొక్కసారి. హల్లెలూయా. తర్వాత రన్. నువ్వు గెలవడానికి పరిగెత్తు, పోటీగా పరిగెత్తకు. పరిగెత్తుతుంటే నీ ప్రక్కోడే నిన్ను అడ్డగిస్తాడు, అయినా నువ్వు పరిగెత్తాలి. ఆమేన్. తర్వాత రిపెంటెంట్, పశ్చాత్తాపడదాం. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినప్పుడు అక్కడే ఉండద్దు. ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నా, నాకు మరలా ఒక నూతన జీవం దయచేయి. హల్లెలూయా. రెవల్యూషన్ ఒక ప్రత్యక్షత. సంఘానికి వచ్చేది ఏంటంటే నీ పిల్లల యొక్క గొప్పతనాన్ని నువ్వు ప్రత్యక్షత పొందాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మరొక ఆర్ అంటే రిన్యూ అంటే క్రొత్త ధనం. అందరు చెప్పండి, క్రొత్త ధనం అనండి. క్రొత్త ధనం అనండి అంటే నూతనత్వం. హల్లెలూయా. మేము స్కూల్మెంట్లో ఉన్నప్పుడు మేము అందరము ఆ బస్ పాసులు తీసుకుపోయి డిపో క్రాస్ రోడ్ కానీ నిలబడితే అందరు రూట్ పాస్ జనరల్ పాస్ అని అడిగేది. వీళ్ళకి రూట్ పాస్ వేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ పోరాలు జనరల్ పాస్లల్లో అన్ని తిరుగుతారు అని చెప్పి రూట్ పాస్ రాసేది. అయితే పాత కార్డు పట్టుకొని 45 రూపాయలు పట్టుకొని లైన్లో నిలబడితే అమ్మా పొద్దున పోతే సాయంత్రం వరకు ఆ పాత కార్డు తీసుకొని కొత్త కార్డు ఇచ్చేటోళ్ళు. హల్లెలూయా. గట్టి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా, నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా. అన్నిటికీ హల్లెలూయా చెప్తాను. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్తాను, నిద్ర రాని వాళ్ళు చెప్తాను. హల్లెలూయా. సరే, రివ్యూ అంటే రెన్యూ అంటే క్రొత్త ధనం. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. ఈ రోజుతో ఇక్కడ నీ పాతయాన్ని విడిచిపెట్టుదువు గాక, పాతయాన్ని మర్చిపోదువు గాక, పాత తలంపులు పాత
గాక, పాత మాటలు పాతి పెట్టుదువు గాక, పాత హృదయం పాతి పెట్టుదువు గాక, పాత ఆలోచన పాతి పెట్టుదువు గాక. పాతయి నేను వెంబడిస్తాయి. పక్కలతో చెప్పండి, పాతయి నేను వెంబడిస్తాయి. అవి చాలా డేంజర్, చాలా డేంజర్. పాత స్టోరీలు చాలా డేంజర్. అవన్నీ ఏం చేస్తాయంటే మొబైల్లకు జుమ్ అని కత్తాయి. కొన్ని ఫోటోలు, పాత ఫోటోలు అన్నీ మళ్ళీ ఇట్లా వాట్సాప్లోకి వస్తాయి, పాత ఫోటో అని ఫేస్బుక్లోకి వస్తాయి. అట్లాంటప్పుడు నీ యొక్క మనసు ఖాళీగా ఉంటే పాతవి అన్నీ లోపలికి వస్తాయి. పాతవి రావద్దని పక్కలతో చెప్పండి, పాతవి తవ్వుకోవద్దని చెప్పండి. తవ్వుకుంటే సీసవక్కలు బయటికి వెళ్తాయి. తవ్వుకోవద్దు, పాతవి వెళ్తాయి. పాత వాటిని మనం మర్చిపోదాం. ఇద్దరు భార్య భర్తలు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చాలా హ్యాపీగా నడుస్తున్నారు, చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు పాతవి బయటకు వచ్చినాయి అంట. ఏమొచ్చినాయి వాళ్ళలోకి వెళ్ళి? పాతవి రావద్దు, పాతవి రావద్దు. పాతవి వస్తే మనం పాడైపోతాం. ఎప్పుడు కూడా పాతవి తవ్వుకోవద్దు. హల్లెలూయా, గట్టిగా చెప్దాము హల్లెలూయా. సరే, ఇక్కడ రెన్యూ అంటే క్రొత్త ధనం. అందరు చెప్పండి. కీర్తనకారుడు 51వ కీర్తనలో 10వ వచనం, 13వ వచనం, 11, 12, 13లో నాకు క్రొత్త మనసు దయచే అంటాడు. హల్లెలూయా. నూతనముగా పుట్టించు అంటాడు. హల్లెలూయా. ఇక నా పాతయాన్ని తొలగించుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. ఈ యొక్క చివరి దినం, చివరి సమయంలో ఉన్నావు. నీలో ఇంకేమైనా పాతయి ఉంటే పక్కలతో చెప్పు, నీలో పాతయి ఉంటే ఈరోజు ఈ క్షణమే ఈ వాక్యము వింటున్నప్పుడే నీలో ఉన్నాయి తీసి పాతిపెట్టు. ఆమేన్. కోపమా, కక్షనా, ఈర్షనా, పగనా, ద్వేషమా, అసూయనా, అంటారుగా, ఊలన్నీ కూడా యేసు నామములో పాతి పెట్టుదువుగాక. ఆమేన్. సో రెన్యూ అంటే క్రొత్త ధనం. క్రొత్తగా కనపడతానని చెప్పండి, క్రొత్త మనస్సుతో జీవిస్తానని చెప్పండి, క్రొత్త ఆలోచనలతో జీవిస్తానని చెప్పండి, క్రొత్త నడకను ప్రారంభిస్తానని చెప్పండి. హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితంలో ఒక క్రొత్త మలుపు రాబోతున్నది, క్రొత్త చిగురు రాబోతున్నది, క్రొత్త ఆశీర్వాదం రాబోతున్నది, క్రొత్త మార్గంలో నిలబడబోతున్నా. హల్లెలూయా. క్రొత్త కార్యాలు చూచుటకు దేవుడు నీ కళ్ళను తెరచునుగాక. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నూతన మనసు నాకు దయచే అంటాడు హిజ్కియా గ్రంథంలో, హెజ్కేల్ గ్రంథంలో. నూతన హృదయం దయచే, నూతన పాట దయచే, నూతన మనసు దయచే, నూతన జీవితం దయచే, నూతన తలంపులు దయచే, నూతనమైన హృదయం దయచే అంటాడు. ఈ రోజు నుండి నీలో అన్ని క్రొత్తగా మారునుగాక. హల్లెలూయా. రివ్యూ అయిపోయింది, రన్ అయిపోయింది, రిపెంటెంట్ అయిపోయింది, రెవల్యూషన్ అయిపోయింది, రెన్యూ అయిపోయింది, రికవరీ. అందరు చెప్పండి రికవరీ, రెస్టోర్ అని చెప్పండి. యోబు జీవితంలో అన్నీ పోయినాయి. అన్నీ పోతే కూర్చొని ఏడవలే. అన్నీ పోతే అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయానన్నాడు. 42వ అధ్యాయం 10వ వచనంలో యోబు పోగొట్టుకునే అన్ని తిరిగి దేవుడు రెండింతలు ఇచ్చాడు. చప్పట్లో గట్టిగా. రికవరీ. దేవుడు నీకు సమకూర్పివ్వబోతున్నాడు. పోగొట్టుకునే తిరిగి ఇవ్వబోతున్నాడు. సంతోషం పోగొట్టుకున్నావా, సమాధానం పోగొట్టుకున్నావా, ఆరోగ్యం పోగొట్టుకున్నావా, ఆస్తిని పోగొట్టుకున్నావా, బంగారం పోగొట్టుకున్నావా, ఆత్మీయతను పోగొట్టుకున్నావా, ప్రార్థన జీవితం పోగొట్టుకున్నావా, అభిషేకం పోగొట్టుకున్నావా, సహవాసం పోగొట్టుకున్నావా, తిరిగి దేవుడు నీకు సమకూర్చునుగాక. హల్లెలూయా. యోబు అన్నీ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు, అన్నీ పోయినప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాడు. ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు. ఎప్పుడు బ్రతకద్దు. అన్నీ ఉన్నా లేకున్నా మంచిగా బ్రతుకుదాం, సమాధానంగా బ్రతుకుదాం, ఆనందంగా బ్రతుకుదాం. ఆస్తుల కోసం బ్రతకద్దు, ఆత్మీయ ప్రేమ కోసం బ్రతుకుదాం. అంతస్తుల కోసం బ్రతకద్దు, అనురాగమైన బంధాల కోసం బ్రతుకుదాం. హల్లెలూయా. అన్ని పోయినప్పుడు యోబుని అందరు విడిచిపెట్టిపోయారు. యోబు పెంటకుప్ప మీద కూర్చున్నాడు. ధనవంతుడు లాస్ అయిపోయాడు, పురుగులు పట్టినాయి, కుళ్ళిపోయాడు, భార్య తిట్టింది, పిల్లలు అందరూ దూరం చనిపోయారు, బంధువులు దూరమైనారు, అందరూ ఆయనను దూషించినారు. యోబు ఏ మాత్రం నోరు తెరవలేదు.
కొన్నిసార్లు నిన్ను ప్రేమించిన వారే, నీతో ఉన్నవారే, నిన్ను గౌరవించేవారే, నీతో ఉన్నవారే నిన్ను దూషిస్తారు, ద్వేషిస్తారు, రిజెక్ట్ చేస్తారు, నిన్ను త్రోసి వేసినట్టు మాట్లాడతారు. కొంచెం ఓపిక పడదాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. లైఫ్ స్టాండ్ కావాలంటే ఓపికతో నిలబడాలి, మౌనంగా నిలబడాలి, కొంచెం ఓర్చుకొని నిలబడాలి. హల్లెలూయా. యేసయ్య నువ్వు రాజు అంటే నువ్వు అవునన్నట్టే అన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం మాట్లాడద్దు. విజయం పొందేవాడు మౌనంగా ఉంటాడు. ఆమేన్. మౌనంగా ఉన్నాడంటే పాపి కాదు, దోషి కాదు. ఆ మౌనమే ఒక రోజు తలను పైకెత్తుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. యోబు అన్ని కోల్పోయాడు, మౌనంగా ఉన్నాడు. అందరూ తిట్టినారు, అందరూ కోపగించినారు. ఒకరోజు దేవుడు యోబు వైపు చూచినాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి నేను చెప్పేది ఏందో తెలుసా? ఒకవేళ నీ జీవితంలో అందరినీ కోల్పోతున్నావేమో, అన్నిటినీ కోల్పోతున్నావేమో, ఆ మహిమని అందరుండి ఒంటరితనం అని అన్నది కదా. కొన్నిసార్లు ఆ లోన్లీనెస్ మన మైండ్కి వస్తుంది. కూర్చున్నా ఒంటరోళ్ళం, తినేటప్పుడు ఒంటరోళ్ళం, పడుకుంటప్పుడు ఒంటరోళ్ళం. ఎందుకు ఇంత ఉన్నది కానీ మనలో అంత ఒంటరితనమే అన్న ఒక బాధతో ఇక్కడ కూర్చున్నావేమో. కానీ నీ ఒంటరితనం దీవెనకరంగా మారబోతున్నది. చప్పట్లు కొట్టు. నీ ఒంటరితనం ఆశీర్వాదకరంగా మారబోతున్నది. హల్లెలూయా. సో రికవరీ. దేవుడు నీకు అన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. చెప్పు, దేవుడు నాకు తిరిగి ఇవ్వబోతున్నాడు. విస్తారమైనవి ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంబంధమైన ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చే సమయంలో 25లో అన్ని నువ్వు పొందుకుందువు గాక. హల్లెలూయా. రిమైండర్, అంతేనా? సో రిమైండ్ అంటే దేవుడు నీ పక్షమున పని చేస్తున్నాడని అర్థం. ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు అనుకుంటావు, నా పక్షాన్ని ఎవరు లేరు, నాకు ఒక అన్న ఉంటే బాగుండు, ఒక అక్క ఉంటే బాగుండు, నన్ను అర్థం చేసుకునేటోళ్ళు ఉంటే బాగుండు, నన్ను ప్రేమించేటోళ్ళు ఉంటే బాగుండు, నాకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటే బాగుండు, నాకంటూ ఒక తమ్ముడు ఉంటే, నాకంటూ ఒక అన్న ఉంటే వాడు నా కష్టంలో నష్టంలో ఉండు కదా అన్న ఆ ఆవేదన, ఆ ఆలోచన, అలాంటి తలంపు మనలోకి వస్తుంది. కొన్నిసార్లు మనకు కూడా ఒక తోడబుట్టినోడు ఉంటే బాగుండు కదా అని. కానీ నేను ఒకటి చెప్తున్నా, తోడబుట్టినోని కంటే గొప్పవాడు నా యేసయ్య. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నా, అన్ని బంధాల కంటే యేసయ్య బంధం గొప్పది. రిమైండ్ అంటే నీ పక్షమున పని చేయడానికి యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నీ పనుల భారం నీ మీద పెట్టుకోకు, నీ పని భారం యేసయ్య మీద పెట్టు. ఒక్కటి చెప్పు ముగిస్తా. ఒక ముసలవ్వ పెద్ద కట్టెల మూట ఎత్తుకొని వెళ్తుండగా ఆమె పక్కకి వెళ్ళి ఒక కారు వెళ్తుండగా ఆ ముసలమ్మ బరువుతో వెళుతున్నప్పుడు ఆ కారులో ఉన్న వ్యక్తి చూసి అయ్యో ముసలవ్వ ఇంత బరువు ఎత్తుకొని వెళ్తున్నావు అని చెప్పి కారు ఆపి ఆ ముసలమ్మను ఆ కారులో కూర్చోబెట్టుకుంటే ఆ ముసలమ్మ ఏం చేసింది? కారులో కూర్చొని చక్కగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారు ఇట్లా మూల మలుపుతుంటే బబ్బులు అన్నాడు, నాకు కారు ఉన్నది అయ్యగారు అన్నాడు. నాకు తెలియదు కారు ఉన్నది అయ్యగారు. వెరీ గుడ్. ఇట్లా కారు తోలేటప్పుడు మనము మిర్రర్ చూస్తాం కదా, లోపల మిర్రర్ ఉంటుంది, బయటికి మిర్రర్ ఉంటుంది. అద్దం చూసేటకు ఆ ముసలమ్మ కూర్చున్నది కానీ ఏం చేసిందంటే ఆ కట్టెల మూటను ఏం చేసింది? అట్లనే పెట్టుకొని ఇట్లనే కూర్చున్నది అవ్వ. అయితే ఇట్లనే పెట్టుకొని అలానే కూర్చున్నది. అప్పుడు ఆ డ్రైవర్ బ్రేక్ కొట్టి అడిగినంట, అమ్మా ఎందుకు తల మీద ఆ మూట పెట్టుకున్నావు అంటే ఆ ముసలవ్వ అన్నదంట, నన్ను కూర్చోమన్నావు కానీ నా మూటను కూర్చోమన్నావా అన్నదంట. అయ్యయ్యో అమ్మా, నీ తల మీద ఒక భారం ఉన్నదమ్మా, నీ మనసులో ఒక భారం ఉన్నదమ్మా, నువ్వు నడవలేనంత కాళ్ళ భారం నీకున్నదమ్మా, నువ్వు భారముతో ఉన్నావని చెప్పి నేను కారులో కూర్చోబెట్టుకున్నా అని చెప్పిందండి. అయితే ఆ అమ్మ అనుకున్నది ఏమనుకున్నా అంటే, నన్ను కూర్చోమన్నాడు కానీ నా మూటను కూర్చోమనలే, నీ మూటున్నదనే నేను కూర్చోమన్నా అని చెప్పిందంట. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, చేతులెత్తి, ఏ మూట అనే భారం నీ మనసులో ఉన్నదో, ఏ మూట అనే భారం నీ తల మీద ఉన్నదో, నీ గుండె మీద ఉన్నదో, చెప్పుకోలేని భారం నీ హృదయంలో ఉన్నదో, అది ఎవరికి చెప్పినా కొన్నిసార్లు అర్థం కాదు. ఈ రాత్రి చేతులెత్తి చెప్తున్నా, నువ్వు ఏ భారంతో మందిరంలోకి వచ్చినా నీ భారాన్ని ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. నీ గుండెలో ఉన్న భారం తీసి ప్రభు దగ్గర పెట్టు, నీ మనసులో ఉన్న భారం తీసి ప్రభు దగ్గర పెట్టు.
నీ జీవితంలో ఉన్న భారం తీసి, ప్రభువా నేను భారంతో ఉన్న ప్రభువా, ఆ భారాన్ని ఊహలేకపోతున్నా ప్రభువా అని నీలో ఉన్న భారం తీసి ఆయన పాదాల కడబెట్టు. ఎప్పుడైతే నీ భారమును ఆయన పాదాల కాడ పెడతావో నీకు నెమ్మది దొరుకుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది, నీకు శాంతి దొరుకుతుంది. మొన్నటి దినాన ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్నా నా మనసు బాగలేదు, నా జీవితంలో నేనేదో కోల్పోతున్నా, నాకు చావాలనిపిస్తుంది, విరక్తి కలుగుతుంది అన్నప్పుడు చెప్పిన, నీ భారం దేవుని మీద పెట్టు, నీ భారం దేవుని మీద పెట్టు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారే, మీ భారాన్ని మనుషులకు అర్థం కాదు నీలో ఏ భారం ఉన్నదో. నేను చెప్తున్నా, నీ భారం యేసయ్య పాదాల కాడ పెడుదువు గాక, ఆయన నీకు సమాధానం ఇచ్చును గాక. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా ప్రభువా ఈరోజు నా భారాన్ని దింపుకుంటున్న ప్రభువా, 2025లో ప్రభువా నా భారం మోసేవాడవు నీవే ప్రభువా, నా చేయి పట్టుకునే దేవుడవు నీవే.